రేపు మంగళవారం రోజున ధనియాలతో ఇలా చేసి చూడండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా మీ సుడి కూడా తిరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ధనియాలు అప్పుని తీర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడతాయనమాట. అందుకే ధనియాలతో ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. మనలో ఏంటంటే గనక చాలా మందికి కూడా అండి అప్పులనేవి ఉంటూ ఉంటాయి. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందనమాట. ఆర్థికంగా కూడా బాగా కలిసొచ్చేలాగా మీకు ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కేవలం అండి మనం ఇక్కడ ఏంటంటే గనక చెప్పాలంటే ఒక చిన్న టీ స్పూన్ అన్ని ధనియాలను తీసేసుకొని మనకుండే అప్పులని తీర్చుకుంటామనమాట. అలానే కాకుండా ఏంటంటే మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చేంత స్టేజ్‌కి ఎదిగే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. ఈ పరిహారం ఏంటంటే గనక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం అనమాట. ధనియాలతో నిజం చెప్పాలంటే గనక పరిహారం చేసుకుంటాం కదా! అది తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ధనియాలంటే చాలా ఇష్టం అనమాట. ధనియాలు బంగారంతో సరి సమానమైనవిగా భావిస్తూ ఉంటారు. ధనియాలకు కూడా అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ధనియాలతో ఏంటంటే గనక ఇలా పరిహారం చేసుకోండి. నార్మల్‌గా చెప్పాలంటే గనక అప్పుల బాధలు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామండి అనేక రకాల పరిహారాలు చేస్తాం. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటాం. మనం అప్పు తీర్చడానికి ఏంటంటే గనక డబ్బుని తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాం. ఒక చీటీ వేసుకుంటాం. ఎలాగైనా సరే అంటే అప్పుని తీర్చాలని ఏంటంటే డబ్బుని కూడబెడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆ డబ్బు ఏంటంటే గనక ఖర్చయిపోతూ ఉంటుంది. అసలు అప్పు తీరుతుందా లేదా? ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా బాధపడతారు కదా! అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం 100% పనిచేస్తుందన్నమాట. అలాగే ఏంటంటే గనక ఈ పరిహారాన్ని మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మంగళవారం రోజున ముఖ్యంగా ఏంటంటే గనక మీరు ఉదయాన్నే లేచి మీ పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే గనక ఒక దీపం పెట్టాలండి. ఖచ్చితంగా దీపం పెట్టి మీరేంటంటే గనక ఈ పనిని చేసుకుంటే తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుందన్నమాట. మనం దీపం పెట్టక కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే దీపం పెట్టి చేస్తే దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పరిహారం అండి ఇది, నిజం చెప్పాలంటే గనక. అంటే ధనియాలను ఆ తల్లి ఇష్టపడుతుంది. ఇందులో అన్ని కూడా మనం పెట్టుకునే వస్తువులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువులే అని చెప్పొచ్చు. అలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మన సంపద పెరగటం, మనకు డబ్బు రావటం, మన అప్పు తీరటం, ఆగిపోయిన సంపద కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించటం, ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడతామన్నమాట. అందుకే మీ డబ్బు మీ దగ్గరికి రావాలన్నా కొంతమంది అప్పిచ్చి ఆ తర్వాత ఏంటంటే గనక ఆ డబ్బు రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అది స్టక్ అయిపోతూ ఉంటుంది, రానే రాదు. మేము అప్పులు ఇచ్చి కూడా మేము ఇంత బాధపడుతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం పనిచేస్తుందన్నమాట. ఏ విధంగా అయినా సరేనండి, అప్పులు ఉన్నాయని బాధపడేవారు ఈ యొక్క చిన్న పనిని చేసేసుకోండి. ఇక మీకు ఏంటంటే కనుక తిరుగుండదనమాట. మీ జీవితం అంతలా మారుతుంది. కానీ వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు, కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా అప్పు ఏదో ఒక రూపంలో తీరుతుంది. ఆ తల్లే మనకు ఒక దారి చూపించి ఆ దారిలో మనని ఏంటంటే కనుక నడిపించి మన అప్పుని తీర్చడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ పనిని ఏంటంటే కనుక చెయ్యండి. అలానే కాకుండా ఈ పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అప్పు ఏంటంటే తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటామండి. ఏదో మనకు అవసరం ఉండో, లేదంటే కనుక మనకు డబ్బులు కొంచెం తక్కువ పడో, ఏదో మనం తీసుకోవాలనుకున్న ప్రాపర్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొనాలని మనం ఏంటంటే అప్పు చేసి చక్కగా అది తీసుకోవడం జరుగుతుంది. ఒక వస్తువు కావచ్చు, వాహనం కావచ్చు, అప్పు చేసి తీసుకుంటాం. తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక ఇంతే కదా అప్పులే తీరుస్తాం అన్నట్టుగా ఏంటంటే చాలా ధీమాగా ఉంటామండి. కానీ తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి కట్టి మనం అలసిపోతూ ఉంటాం. కొంతమంది ఏంటంటే కనుక అప్పులు ఎక్కువ చేసి తీవ్రమైన ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. అప్పు అనేది తీరనే తీరదు, వడ్డీలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. అసలు ఏం చేయాలో ఏం చేస్తే అప్పు తీరుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోతారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా పనిచేస్తుంది. మంగళవారం పూట కుదిరితే ఉదయం చేసుకోండి, కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే చేయొచ్చు అనమాట. అందుకే ముఖ్యంగా ఏంటంటే కనుక పాతదైనా సరే కొత్తదైనా సరేనండి, ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండే వస్తువులు అంటే మీరు దీపం పెట్టుకుంటారు కదా, పెట్టిన తర్వాత పూజ గదిలోనే ఏంటంటే కనుక ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం పరచండి. అందులో 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, ఒక చిన్న స్పూన్ అంత ధనియాలు పోసేసి 5 రూపాయల బిల్లని చేతిలో పట్టుకొని అప్పు తీరాలి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అలానే కాకుండా అప్పుల కూవిలో నుంచి మేము బయటపడాలి, మేము కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిల్లును పెట్టి అది పాత వస్త్రమా కొత్త వస్త్రమా అనేది పక్కన పెడితే దాన్ని చక్కగా మూట కట్టండి. మూట కట్టి దానికి ఏంటంటే కనుక ఈ విధంగా బొట్టు పెట్టండి. అంటే కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొకసారి చేతిలో పట్టుకొని మా అప్పు తీరాలి అని ఒకసారి సంకల్పం చెప్పుకొని ఒక అర్ధగంట పాటు అండి, అంటే ఒక 14 లేదా 25 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచాలి. అలా పెడితే ఏంటంటే కనుక ఆ మూట ఇంకా శక్తివంతంగా మారుతుంది. మనం అప్పు కోసం చేసాం కాబట్టి అప్పుని
తీర్చుకోవటానికి అనేది ఉపయోగపడుతుందన్నమాట. మనం కూడా అందరిలాగే అప్పులను ఇవ్వగలుగుతాము, అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళగలుగుతామండి. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందండి. మీరేంటంటే కనుక ఒకసారి చేస్తారు కదా, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ అంతటా మీరే అండి ఏంటంటే చేస్తారనమాట. ఇలా ఇది చెయ్యటం వల్ల మనకు ఏంటంటే కనుక 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది. మనకు ఏంటంటే కనుక ఒక చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, లేదంటే కనుక మనకు రావలసిన బకాయిలు ఉంటాయి కదా అవి రావటం కానీ, ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక ఆ తల్లే మన దగ్గరికి ధనాన్ని ఏంటంటే కనుక సమకూరుస్తుందన్నమాట, ఇస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక మనకుండే అప్పుని మెల్లిమెల్లిగా తీరుస్తుంది. అలాగే వచ్చేసి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ పరిహారం ద్వారా మీకు ఇంత మంచి మేలు చేకూరుతుంది. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేసి అది కూడా ఎంతో కొంత మనకు ఇందులో హెల్ప్ చేస్తుందండి. ఉప్పు ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. ధనియాలతో ఏంటంటే అప్పులు తీర్చుకునే పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. కుంకుమ పసుపు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి కుంకుమ పసుపు ఉంటే మంచిది. 5 రూపాయల బిల్ల ఏంటంటే కనుక చెప్పాలంటే మన అప్పుని తీర్చడానికి ధనముతో ధన పరిహారము చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక అప్పు తీరుతుంది, అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్తూ ఉంటామన్నమాట. అందుకే ఇలా పెట్టేసి ఇంకా మీరు మూట కడతారు కదా, కట్టిన తర్వాత 24-25 నిమిషాల పాటు పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు పెడితే అంత మంచిదండి, గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఉదయం పూట చేసుకుంటే మీరు ఇలా ఏంటంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇది మీ ఇంట్లో ఉంచి కూడా సాయంత్రం సంధ్యా సమయం కంటే ముందే తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా రావి చెట్టు మొదట్లో పెట్టుకోవచ్చు. అలా ఒకవేళ ఉదయం చేయటం కుదరలేదు సాయంత్రం చేసుకుంటామంటే సాయంత్రం ఏంటంటే కనుక సంధ్యా సమయంలో చేసేసుకొని రాత్రంతా కూడా పెట్టేసుకొని అదే రోజు ఒకవేళ ఇంకా మేము తెల్లారి వెళ్ళలేమనుకునే వాళ్ళు అదే రోజు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీరు తీసుకెళ్ళిన మూట ఉంటుంది కదా, మనం కట్టుకున్న మూటని దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టును ఒకసారి తాకి నమస్కారం చేసుకుని రావి చెట్టు మొదట్లో వదిలేసి ఇంకా వచ్చేయండి. అలా పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా ఏం కాదు. అలానే కాకుండా అది ఎట్టుపోయినా ఇంకా మనకు సంబంధం లేదు, మనం పరిహారం చేశాము, నిష్ట నియమాలతో తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టాము, వదిలేసి ఇంకా వచ్చేసామన్నట్టుగా ఉండిపోవాలి. ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి, ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. మీకేంటంటే 1-2 సార్లు చేసుకోవటం వల్ల 1-2 సార్లు మీరు ఆచరించడం వల్ల మీ పరిహారం అనేది సిద్ధిస్తుంది, మీకు మంచి ఫలితం అనేది వస్తుంది, అప్పు తీరుతుంది. అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే అప్పులు ఇచ్చేంత స్థాయికి మీరు వెళ్ళగలుగుతారనమాట. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కొంతమందికి తొందరగా ఫలితం రావచ్చండి, నిజం చెప్పాలంటే కనుక కొంతమందికి లేటుగా ఫలితం అనేది అంటే పని చేయవచ్చు అని మనకి ఏంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరు మీకు తగ్గట్టుగా పరిహారం చేసుకోండి. మనము ఎప్పుడైనా సరే పరిహారం చేసేటప్పుడు మన మనసంతా కూడా ఏంటంటే దేవుడిపై లగ్నం ఉండాలి. మనం మంచిగా ఆలోచించుకోవాలి. అంటే పరిహారం చేస్తున్నాం కదా, పని చేస్తుంది, ఫలితం వస్తుంది అన్నట్టుగా మనం ఏంటంటే ఆలోచించుకొని చేసామనుకోండి తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మంగళవారం కదా, చాలా మంచి రోజు అండి. ఈ పరిహారం ఇప్పుడు చెప్పేది చెయ్యండి. ఇదేంటంటే కనుక చెప్పాలంటే నిజానికి మీరు రాత్రి పడుకునేటప్పుడు అండి దిండు కింద ఇది ఒక్కటి పెడితే చాలండి, తెల్లవారేసరికి మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ బాధల నుంచి కూడా మీరు బయటపడతారు. వాస్తవానికి చెప్పాలంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెడితే ఎంత మంచి ఫలితం ఉంటుందంటే కనుక మీరు చెబితే నమ్మరు, అంత మంచి ఫలితం ఉంటుంది. ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. ఎందుకు పెట్టుకోవాలంటే కనుక మనము ముందే చెప్తున్నాం కదండి, చెప్పాలంటే కనుక మనకు ఏదో తెలియకుండానే ఏంటంటే కనుక మనకు కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అనారోగ్య సమస్యలు రావటం, నిన్నటి మొన్నటి దాకా చక్కగా ఉండి ఇప్పుడు ఉన్నట్టుండి ఏంటంటే కనుక కుప్పకూలిపోయామండి, అసలు అర్థం కావట్లేదండి, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదండి అని బాధపడతారండి కొంతమంది. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుంది. నరదిష్టి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం అంటే గిట్టని వారు ఉంటారు కదండి, వాళ్ళు మన మీద ఏంటంటే కనుక కొన్ని చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు. ఇవి మనం కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఏంటంటే కనుక నమ్మరు. కాకపోతే వాస్తవానికి మనం అంటే గిట్టని వారు మనం బాగుపడుతుంటే చూసి ఓర్వలేని వారు మన మీద ఖచ్చితంగా చెడు ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు. అవేంటంటే కనుక మెల్లిమెల్లిగా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఒకటేసారి ఏంటంటే కనుక మానవుడిని ఏంటంటే క్షీణించేలాగా చేసేసి మానవుడికి లేనిది కూడా అంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే ఇలా చెప్పాలంటే కనుక కళ్ళు దిమ్ముగా అనిపించటం, అలానే కాకుండా ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉండటం, నరదిష్టి తగిలిన వ్యక్తి అండి అసలు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారనమాట. ఏదో పట్టపగలే ఏంటంటే కనుక కళ్ళన్నీ కూడా ఇలా దిమ్ముగా ఉండటం, సరిగ్గా ఏంటంటే కనుక నిద్రమత్తులో ఉండటం, అలానే కాకుండా కొంచెం డిప్రెషన్, బాధ ఇదంతా కూడా ఉంటుందన్నమాట. అలా నరదిష్టి నుంచి మీరు బయటపడాలన్నా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కలిసి రావాలన్నా సరేనండి, రేపు మంగళవారం పూట అయితే ఈ పరిహారం అనేది చేసుకోండి. రాత్రికి మీరు పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక పసుపు కొమ్ము తీసుకోండి. అంటే
మనకు పసుపు కొమ్ములు మన ఇంట్లోనే ఉంటాయి, బయట నుంచి కొనాల్సిన పని లేదు కదా. అందుకే ఒక పసుపు కొమ్ముని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఆ పసుపు కొమ్ముని ఏంటంటే గనక మీరు ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. పసుపు మంగళకరమైనదండి, శుభాన్ని సూచిస్తుందనమాట. అశుభాన్ని దూరం చేసి శుభాన్ని సూచిస్తుంది కాబట్టి పసుపుకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట. పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే గనక మనకు ఫలిస్తాయి. అలానే ఇప్పుడు ఏంటంటే గనక నరదిష్టి, చెడు దిష్టి, అలానే కాకుండా డిప్రెషన్, కొంచెం ఏంటంటే గనక ఏదైనా ఇలా గాలిలాగా ఇలా ఉంది అనుకునే వాళ్ళు నిన్న మొన్నటి దాకా సరిగ్గా ఉండి ఇప్పుడు సరిగ్గా ఉండట్లేదు, అంటే శరీరం సహకరించట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు. అంటే ఇక్కడ మనము తినక కూడా మనకేంటంటే ఆరోగ్యం క్షీణిస్తుందండి వాస్తవానికి. అలా మీరు అంటే యాక్టివ్గా ఉన్నారు, బాడే ఉన్నాం, మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య ఇలా జరుగుతుందని భావించుకునేవారు మాత్రమే ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఏంటంటే మానవ జీవితంలో మనం చూస్తాం, నరదిష్టి అనేది విపరీతంగా తాకుతూ ఉంటుంది. ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేసుకుంటాం, కానీ ఈ పరిహారం మాత్రం అసలు చేయమండి. ఇది చేస్తే ఖచ్చితంగా నరదిష్టి పోతుందండి. నరదిష్టి ఏంటంటే కనుక ఎక్కడికక్కడ పగిలిపోతుందన్నమాట. నరదిష్టి మానవుడికి ఏంటంటే గనక తగలకుండా అక్కడికక్కడే ఆగిపోతుందండి. ఈ పరిహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మంగళవారం పూట ముఖ్యంగా ఈ పనిని చేయాలన్నమాట. అంటే మిగతా వారాల్లో చేస్తే ఫలితం రాదా అంటే గనక రాదని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకే మంగళవారం రోజున ఏంటంటే గనక రాత్రి పడుకునేటప్పుడు ఒక పసుపు కొమ్ము తీసుకోండి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే పసుపు కొమ్ము అయితే తీసుకోండి. తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. నరదిష్టి పోవాలి, శరీరం సహకరించాలి, మాకు ఇబ్బందులు ఉండకూడదు, ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, మాకు బాధలు రాకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని ఆ పసుపు కొమ్ముని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టి రాత్రి దిండు కింద పెట్టి పడుకోండి. ఇది పెట్టినట్టు ఎవరికి చెప్పకండి, అలానే కాకుండా పెట్టుకొని పడుకున్నట్టు కూడా ఎవరికి చెప్పకండి. ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఇంకా ఇలా పడుకుంటారు కదా, తెల్లారి లేస్తారు కదా, దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మీకు ఒకవేళ వీలుంటే వేప చెట్టు మొదట్లో దాన్ని పాతి పెట్టండి. అలా చేసుకుంటే నరదిష్టి ఏంటంటే కనుక అక్కడికి ఆగిపోతుందండి. నరదిష్టి ఏంటంటే మానవుడికి తగలదు, ఒకవేళ మానవుడిలో నరదిష్టి ఉన్నా కానీ తొలగిపోతుందన్నమాట. పసుపు ఏంటంటే మనం దగ్గర పెట్టుకోగానే సరిపోదండి. నిజం చెప్పాలంటే కనుక మనము ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇది దగ్గర పెట్టుకున్నాం కదా, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. పసుపు దాని పని అది చేస్తుంది, మనం ఏంటంటే ప్రశాంతంగా నిద్రపోతాము. ఈ పసుపు కొమ్ము పెట్టి తీసిన తర్వాత మనకు తెలిసిపోతుందండి, అంటే నరదిష్టి కొంచెం తగ్గినట్టు, కొంచెం యాక్టివ్నెస్ అనేది వస్తుంది, కానీ ఒకటేసారి అంత యాక్టివ్నెస్ అయితే రాదు. మెల్లిమెల్లిగా మార్పు అనేది కనిపిస్తుంది, వెంటనే మార్పులు అయితే ఎక్కువగా రావన్నమాట. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకు చక్కగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి. ఇలా చేసేసి ఏంటంటే కనుక మీకుండే నరదిష్టితో పాటు చెడు దిష్టి, అలానే కాకుండా మీరంటే గిట్టని వారం ఎప్పుడైనా చేయించే చెడు ప్రయోగాల నుంచి బయటపడండి. ఆరోగ్యాన్ని ఏంటంటే కనుక చక్కగా కాపాడుకోండి. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకోండి. ఇక మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. అలానే కాకుండా మీ ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది, ఇబ్బందులు అనేవి ఉండవు, ఎక్కువగా యాక్టివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారం ద్వారా చెప్పాలంటే కనుక మనలో ఏదైనా సరే బాధ దిగులు ఉంటే అది కూడా తొలగిపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే మంగళవారం పూట మర్చిపోకుండా చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు.